నివసిస్తున్న లక్షలాది మంది ప్రవాస భారతీయులకు ట్రంప్ సర్కార్ ఊరటనిచ్చింది. స్వదేశంలోని తమ కుటుంబాలకు పంపే నగదుపై విధించాలని ప్రతిపాదించిన రెమిటెన్స్ పన్నును తగ్గించింది. తొలుత 5%గా ఉన్న ఈ పన్నును తాజాగా 1%కే పరిమితం చేస్తూ ట్రంప్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కీలకమైన బిల్లు అమెరికా సెనెట్లో ఆమోదం పొందింది. డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లులో ఈ రెమిటెన్స్ పన్నును చేర్చారు. తాజా ముసాయిదా ప్రకారం రెమిటెన్స్ పన్నును 1%కి తగ్గించారు. అయితే బ్యాంకు ఖాతాలు, డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా చేసే నగదు బదిలీలకు ఈ పన్ను నుంచి పూర్తి మినహాయింపు కల్పించారు. కేవలం మనీ ఆర్డర్, క్యాషియర్ చెక్కుల వంటి మార్గాల్లో పంపే సొమ్ముకు మాత్రమే ఈ 1% పన్ను వర్తిస్తుందని బిల్లులో స్పష్టం చేశారు. వాస్తవానికి ఈ ఏడాది మే నెలలో రెమిటెన్స్ పన్నును 5% చొప్పున విధించాలని ప్రతిపాదించారు. అమెరికా పౌరులు కాకుండా H-1B వీసాదారులు, గ్రీన్ కార్డు హోల్డర్లు, విదేశాలకు పంపే నిధులపై ఇది వర్తిస్తుందని పేర్కొనడంతో ప్రవాస భారతీయుల్లో ఆందోళన వ్యక్తమైంది. ఈ నిర్ణయం అమలైతే ఏటా వారిపై 13,600 కోట్ల అదనపు భారం పడుతుందని అప్పట్లో అంచనాలు వెలువడ్డాయి. తాజా నిర్ణయంతో ఆ ఆందోళన తొలగిపోయినట్టే.